వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతం ఎవరి నోట వింటున్నా, ఎవరు ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా ఒకటే పాయింట్ మీద నడుస్తోంది. మాచర్ల సంఘటన పట్ల పోలీస్ అధికారులు గానీ, డీజీపీ గానీ, ఎన్నికల కమిషన్ గానీ, చీఫ్ సెక్రటరీ గానీ వీళ్ళందరూ కూడా వ్యవహరించినటువంటి తీరు. దీని మీదే ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడుకోవాలి. రాజ్యాంగబద్ధ సంస్థ, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ. ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. వాళ్ళు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకా టాప్ ప్రయారిటీ వాళ్ళదే. కోర్టులు కూడా జోక్యం చేసుకోవు. ఎందుకంటే రీపోలింగ్ జరపాలి అని చెప్పి వైసీపీ అభ్యర్థులు ఎవరైతే పిటిషన్ వేశారో కోర్టు ఎన్నికల్లో జరిగిన తర్వాత ఇందులో మేము జోక్యం చేసుకోలేము, ఎన్నికల కమిషన్ నిర్ణయమే మొత్తం అంతా ఫైనల్ అని చెప్పి చెప్పేసింది. ఫైన్. అలాగే ఈ మొత్తానికి జరిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ మనం చూసినప్పుడు అధికారుల బదిలీలు ఎక్కడెక్కడైతే హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయో, పోలింగ్ ముందు కావచ్చు, పోలింగ్ తర్వాత కావచ్చు, మొత్తం ట్రాన్స్ఫర్లు కావచ్చు, లేదంటే సస్పెన్షన్లు కావచ్చు, విధుల నుంచి తప్పించడం కావచ్చు, డీజీపీ మార్పు కావచ్చు, ఇవన్నీ కూడా చూసాం మనం. బట్ వీళ్ళందరినీ కూడా మార్చాలి అంటే ఉత్తర్వులు ఇవ్వాల్సింది ప్రభుత్వానికి. ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి చెప్పాలి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. సో దానికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటిది ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కూడా కాదు, ఉన్నది చీఫ్ సెక్రటరీ, పాలనాధిపతిగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ. కానీ ఇది మొత్తం అంతా కూడా చీఫ్ సెక్రటరీ నిర్ణయాలతోటే జరుగుతోంది. ఆయన అనుమతిస్తేనే మొత్తం అన్ని కూడా జరుగుతున్నాయి. ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆధీనంలోనే మొత్తం అంతా కూడా ఉంది, ప్రభుత్వం నడుస్తోంది, మొత్తం వ్యవస్థలన్నీ నడుస్తున్నాయి అన్నప్పుడు ఆ పాలనాధిపతి కూడా వాళ్ళ వైపే ఉన్నారు అనడానికి కొన్ని సంఘటనలు కోకోలలుగా ఉన్నాయి. మరి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఎందుకని మన జవహర్ రెడ్డిని ఎందుకని చెప్పి తప్పించలేదు? ఇక్కడ ప్రత్యక్షంగా మనకు కనిపిస్తోంది. అనేక నియామకాలు కావచ్చు, మిగతావి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూనే ఉన్నాయి. సో ఎందుకంత ప్రేమ? ఇప్పటి వరకు ఎందుకని చెప్పి జవహర్ రెడ్డి మీద ఇన్నిసార్లు కంప్లైంట్లు వచ్చినా కూడా ఎన్నికల కమిషన్ మార్చలేదు. అందుకే ఇక్కడే ఎన్నికల కమిషన్ వారి యొక్క నిబద్ధత మీద అనేక మంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సో కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు, చాలా ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి ఎన్నికల కమిషన్. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఎవరు కూడా ఈ ఎన్నికల అధికారుల్ని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు. సో దీని మీద అనేక మంది మాట్లాడుతున్నారు. ఏంటంటే పిన్నెల్లి వ్యవహారంలో మొత్తం ఇప్పుడు మొన్న జరిగినటువంటి దాంట్లో ఎన్నికల కమిషను, న్యాయస్థానం, పోలింగ్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ, పోలీసులు అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని రోడ్డు మీద నిలబెట్టేశారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల కౌంటింగ్ అయ్యే వరకు వారికి స్వేచ్ఛ ఇవ్వలేదు. ఎన్నికల కమిషన్ కూడా డమ్మియే, అధికారాలు కూడా లేవనే అర్థం అయ్యింది. ఈ సంఘటనపై బెయిల్ ఇవ్వడం అనేది దురదృష్టకరం. ఈవీఎంలను ధ్వంసం చేస్తున్నప్పుడు ఆపటానికి ప్రయత్నించిన వారి ప్రాణాలకి కోర్టులు కానీ వీళ్ళు కానీ హామీ ఇస్తారా అని చెప్పి కూడా మన ఘటన మీద చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న మేబీ స్ట్రైట్గా చాలా హార్డ్ హిట్టింగ్గా ఉన్నప్పటికీ కూడా అందులో వాస్తవం అనేది కనిపిస్తోంది. ఇలా చాలామంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సో ఎన్నికల కమిషన్ ఎందుకని చెప్పి దీనికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవట్లేదు, చీఫ్ సెక్రటరీ మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది అన్నప్పుడు ఎందుకని చెప్పి ఆయన్ని మార్చడం లేదు? గత ఎన్నికలతో పోల్చుకున్నప్పుడు గతంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ వాళ్ళకి వత్తాసు పలికేస్తున్నాడు, వాళ్ళ వైపే ఉన్నాడు, డీజీపీ కూడా వాళ్ళ వైపు ఉన్నాడు, ఇంటెలిజెన్స్ చీఫ్ వాళ్ళ వైపే ఉన్నాడు, మొత్తం అంతా కూడా అది అని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ ఆ రోజు ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ మొత్తం అంతా కూడా మార్చే వరకు కూడా పట్టుబట్టి కూర్చున్నారు. సో ఇక్కడ ఆధారాలతోటి మొత్తం అంతా ఎన్నికల కమిషన్ కళ్ళ ముందు కనిపిస్తోంది మొన్న జరిగినటువంటి ఈవీఎం ధ్వంసం అనేది. ఆ వీడియో ఎలా వచ్చింది అంటే ఆ వీడియో మా దగ్గర నుంచి రాలేదు అనడంలో ఎన్నికల కమిషన్ వారు ఏం చెప్పదలుచుకున్నారో నాకైతే తెలియట్లేదు. బట్ అందులో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని తెలిసినప్పటికీ కూడా ఎందుకని చర్యలు తీసుకోలేదు? 10 రోజులు అవుతున్నా కూడా ఎందుకని చర్యలు తీసుకోలేదు? అంటే ఈవీఎంలు పగలగొట్టి న్యాయస్థానానికి వెళ్ళిపోయి లొంగిపోతే ఈ బెయిల్ వచ్చేస్తుంది అనేటువంటిది ప్రతి సామాన్యుడికి ఇస్తారా? నేను కూడా వెళ్ళి ఒక 10 ఈవీఎంలు నేను పగలగొడతాను, నాకు కూడా బెయిల్ ఇచ్చేసేయండి అయితే, అడగొచ్చు కదా. సో వీటన్నిటి వెనుక ఉన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు కేఎస్ జవహర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి ఎందుకు ఆయన్ని తప్పించడం లేదు? ఎస్పీని తప్పించారు, డీజీపీని తప్పించారు, మిగతా అధికారులను తప్పించారు. వీళ్ళందరిపైన ఉండేటువంటి కీలకమైన వ్యక్తి, పాలనాధిపతి, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి జవహర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ. మరి నిర్ణయాధికారం ఆయన దగ్గర నుంచే వస్తున్నప్పుడు ఈ నిర్ణయాలన్నీ కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులకి గురవుతున్నప్పుడు ఎందుకని చెప్పి చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకంత ప్రేమ ఎందుకు ఎన్నికల కమిషన్కి? అంటే ఇంకా వ్యవస్థ అనేది అంతా కూడా, ఎన్నికల వ్యవస్థ కూడా
ఎన్నికల వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి చేతుల్లోనే ఉందా, వైఎస్ఆర్సీపీ చేతుల్లోనే ఉందా అంటే ఇక్కడ మళ్ళీ మాట్లాడుకోవాలి అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం వీటన్నిటి మీద అజమాయిషి చేస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాళ్ళ గుప్పెట్లోనే ఉందని అంటూ ఉంటారు కదా. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ భారతీయ జనతా పార్టీ మధ్యలో అంటే పొత్తు పొడవడానికి ముందు ప్రజలు అనుకున్నటువంటిది, అయిన తర్వాత కూడా చాలాసార్లు అనుకున్నటువంటిది, ఇద్దరి మధ్య ఇంకా లోపాయికారి ఒప్పందము లేదంటే ఆ పాత రిలేషన్షిప్ ఇంకా కొనసాగుతూనే ఉందా? మరి అలాంటి పొత్తుకి విఘాతం కలిగించినట్టే కదా భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలు. మరి అది ఎందుకని చెప్పి పరిగణలోకి రావట్లేదు. సో చీఫ్ సెక్రటరీ మార్పు ఎందుకు లేదు? పాలనాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి తీసుకునే నిర్ణయాలతోటి ఇగో ఇన్ని జరుగుతున్నాయి అన్నప్పుడు ఎందుకని వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఎందుకని చెప్పలేకపోతున్నారు ఎన్నికల కమిషన్‌కి? సో ఎన్నికల కమిషన్ కూడా అసలు ఈ పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టినటువంటి వీడియో బయటికి వదిలింది ఎవరు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పడం. సో ఇక వీళ్ళకి ఏం చెప్పాలిది? అంత తీవ్రంగా మేము పరిగణించామంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఎందుకు చేయలేదు? ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సీరియస్ అయిన తర్వాత అప్పుడు కదా మొత్తం బయటకొచ్చింది వ్యవహారం అంతా కూడా. ఆ వీడియోలో ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని తెలుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ అధికారి గుర్తు తెలియని వ్యక్తులు ఇది చేశారని చెప్పి వీఆర్ఓ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. వీఆర్ఓ దగ్గర తీసుకున్నారు పోలీసులు. అదే ఎఫ్ఐఆర్ ఎన్నికల సంఘం వాళ్ళు తెప్పించుకొని మేము చర్యలు తీసుకుంటున్నామంటే పిన్నెల్లి పారిపోవడం, వాళ్ళ వెనకాల పోలీసులు పడడం ఏదో టామ్ అండ్ జెర్రీ దీనిలాగా మొత్తం అంతా నడిచింది. మరి ఎందుకని చెప్పి దీని మొత్తంలో కూడా ఇంత జరుగుతూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఎందుకని తీవ్రంగా స్పందించడం లేదు? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ సీఈఓ ఆయన మాత్రం ఏదో చెప్తూ వస్తున్నారు తప్పితే ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకునే లేదు. కోర్టుకి వెళ్ళిపోయి బెయిల్ కూడా తెచ్చుకొచ్చారు వాళ్ళు. మరి ఏమనాలి వీటిని? ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా జవహర్ రెడ్డి ఆధ్వర్యంలోని ఇవన్నీ నడుస్తున్నాయి. పైన పెద్దలు చెప్పినట్టుగా ఆయన చేస్తున్నాడు. అలాగే ఆయన అడిగిందే వీళ్ళు కూడా చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు చాలా మంది వ్యక్తం చేయడం జరుగుతుంది. సో మరి ఎందుకు ఇంకా ఇవన్నీ జరుగుతున్నాయి? ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఇప్పటికే పక్కన పెట్టాల్సినటువంటి చీఫ్ సెక్రటరీని ఇంకా అలాగే ఉంచారు అంటే అనేక అనుమానాలకు తావిస్తున్నారు. రేపొద్దున కౌంటింగ్ రోజు వరకు కౌంటింగ్ తర్వాత కూడా జరిగేటువంటి సంఘటనలకి బాధ్యులు వీళ్ళే అవుతారేమో, వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతాయేమో అన్న అనుమానాలను అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జవహర్ రెడ్డి మరియు ఎన్నికల కమిషన్ ఈ ఇద్దరి మధ్యలో సాన్నిహిత్యం అనుకోవాలా? ఇంకోటి అనుకోవాలా? ఏమనాలి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.